మాత్రం వక్క కాదు, పచ్చి వక్కలా కనిపించే విషపూరితమైన పుట్టగొడుగు. ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారా పూజారి గారు? అన్నీ సిద్ధం చేశామమ్మా. మా ఇంటికి కాబోయే పెద్ద కోడలి చేత, పెద్దబాబు చేత హోమం నిర్వహించాలి. అలాగేనమ్మా. పదండి. పార్వతి ఎక్కడ హనుమంతు? అరే గని అయ్యా, అక్క కారులో ఉంది, డోర్ లాక్ అయింది చూడు. అలాగే అయ్యా. అక్క 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 లే, ఏమైందక్క? దిగు. రా. అక్క ఏమైందక్క? ఏం లేదురా, ఏదో ఏదోలా ఉంది. పద వెళ్దాం. సరే పద. పార్వతి, ఏమైంది? అమ్మగారు, అది దాని ఒంట్లో డెడ్లీ పుట్టగొడుగు విషం పాకుతోందక్కా. మీరు దాన్ని బతికించడం కష్టం. ఏమైందమ్మా అట్టున్నావు? పొద్దున్నుంచి ఉపవాసం ఉంది కదా, కళ్ళు తిరుగుతున్నాయనుకుంటా. ఏదైనా తినిపించండి. వద్దమ్మ గారు, దేవుడికి పూజ చేయాలని వచ్చారు. నా కూతురు కళ్ళు తిరిగినా పర్లేదు గానీ పూజ చేయకుండా ఎంగిలి పడద్దు. ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరగాలని పార్వతి కూడా ఉపవాసం ఉందిలే హనుమంతు. అయ్యా, ఈ పెళ్లి జరిగితే మీ అమ్మకి నేను ఇచ్చిన మాట తీర్చుకున్నోడిని అవుతానమ్మా. కొన్ని గంటలు ఓర్చుకో అమ్మా. ఓర్చుకుంటానయ్యా. ప్రాణాలు పోయినా సరే ఈ పూజ పూర్తయ్యేదాకా ఉపవాసం ఉంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.